వేసవి కాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటాయి. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ప్రతి చోట నమోదవుతూ కూడా ముందుకెళ్తున్నాయి. ఇక ఢిల్లీ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 40 నుంచి 45 మేర డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతూ కూడా పలు చోట్ల అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా ఏర్పడ్డాయి. మనం ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ఉన్నాం. ఢిల్లీలో ప్రస్తుతం ఐటీఓ ప్రాంతంలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఉష్ణోగ్రతలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు మాత్రం దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఇంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్లు కూడా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏ మేరకైతే ఇటు వాహనదారులు ఏ మేరకు వెళ్తుంటారో అలాంటి పలు ప్రాంతాలలో వాటర్ క్యాన్స్ ద్వారా ఉపయోగించుకుంటూ కూడా రోడ్లపైన పిచికారీలు చేస్తూ అలాగే రోడ్డు పక్కనున్న చెట్లపైన మొక్కలపైన నీరు చల్లుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం ఢిల్లీ ప్రభుత్వం అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ఇంత మేర ఉష్ణోగ్రతలు ఏర్పాటు కావడం ఇటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తం అవుతూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఢిల్లీ నగరంకి చాలా అన్ని కాలాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఢిల్లీ నగరంలో ఉన్నాయి. ఒకటి చలికాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు ఏ మేరకు మారిపోతాయో ఢిల్లీ నగరంలో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటు రైతులు తమ పంటను కాల్చిన తర్వాత మొత్తంగా వాయు కాలుష్యం మొత్తం కూడా ఢిల్లీ నగరం మీదకి వస్తుంది. నార్మల్గా ఎయిర్ క్వాలిటీ 100 లెవెల్ దాటిందంటే అక్కడ పొల్యూషన్ బారిన పడిన రాష్ట్రంగా ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అలాంటిది ఢిల్లీ నగరంలో దాదాపు 500 నుంచి 900 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వరకు వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తాలు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. అలాంటిని తగ్గించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందుకెళ్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే మరి రోడ్లు పొంగిపోవడాలు కావచ్చు, ఢిల్లీ పక్కనున్న యమునా నది కావచ్చు, ఇలాంటి అనేక విపత్తులను కూడా ఢిల్లీ నగరం వాసులు తీసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఈ వేసవి కాలంలో వర్షాలకు సంబంధించి మాత్రం ఢిల్లీలో కొంతమేరకు తక్కువ పడతాయని మాత్రం చెప్పుకోవాలి. ఏదైనా అదృష్టం మేరకు పడిన వర్షం కూడా కొద్ది గంటల్లోనే అది మొత్తం కూడా సైలెన్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి మళ్ళీ ఒక్కపోత కార్యక్రమాలు ఏర్పడిపోతుంది. మొత్తం ఢిల్లీ నగరంలో ఇంత మేరకు ఈ ట్రాఫిక్ జాములు కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఢిల్లీ నగరానికి ఇటు హర్యానా, ఉత్తరప్రదేశ్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ నగరంలోకి చేరుకుంటారు. ఈ వాహనదారులందరూ కూడా ఈ ఐటీఓ ప్రాంతంగా ఢిల్లీ నగరంలోకి వస్తుంటారు. సో ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ని ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మనం ట్రాఫిక్లో ఇంత మేరకు కూడా ఆటోలు ఇవన్నీ కూడా హెవీ వెహికల్స్ ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ నగర వీధులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి ఇంకా ఢిల్లీ నగరం గురించి చెప్పాలంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా సరీబేసి విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. హెవీ వెహికల్స్ని అలాగే నాసిరకం డీజిల్తో నడిచే వాహనాలను ఢిల్లీ నగరంలోకి తీసుకురాకుండా ఎన్నో చట్టాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. చలికాలంలో వచ్చిన ఈ వాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలాంటి అనేక పద్ధతులను అయితే తీసుకొని అయితే ఢిల్లీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. సో అలాంటి తర్వాత ఇప్పుడు మరోసారి ఢిల్లీలోకి ఇంత వాయు కాలుష్యం పెరగటం, ఇంత ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడం, దీనిపైన ఢిల్లీ ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఢిల్లీ నగరంలో చూసుకోవచ్చు. మొత్తానికి ఇలాంటి వాయు కాలుష్యంతో పాటు ఇటు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందు అడుగులేస్తోంది. ఇంత మేరకు కూడా ఒకవైపు వైద్య నిపుణులు, డాక్టర్లు కూడా ఇటు ప్రజలకు కూడా చాలా అప్రమత్తం చేస్తూ కూడా ముందుకు వస్తున్నారు. చలికాలం వచ్చేటప్పుడు శ్వాసకోశ ఇబ్బందులు, గుండె జబ్బులకు సంబంధించి వారందరికీ కూడా సూచనలు చేస్తూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా బాడీలో నుంచి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వాటర్నే మరి బాడీలోకి ఎక్కించుకోకుండా కేవలం వాటర్తో పాటు నిమ్మరసాలు కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇలాంటివి తీసుకుంటూ తమ బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది. సో వాటిని రికవర్ చేసుకునేందుకు ఇలాంటి పద్ధతులు తీసుకోవాలంటూ కూడా వైద్య నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. మరి వైద్య నిపుణులు అయితే అన్ని రకాల అంశాలతో చెప్తున్న పరిస్థితులు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఏదైనా వేసవి కాలం వచ్చిందంటే నార్మల్గా 30 నుంచి 35 డిగ్రీల మేరకు ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఇప్పుడు వేసవి కాలం వస్తుందంటే 40 నుంచి 45 డిగ్రీలు, 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావడం అంతా కూడా
ఈ వాయు కాలుష్యం ఏ మేరకు జరుగుతుంది, ఉష్ణోగ్రతలు ఏ మేరకు పెరుగుతున్నాయి అంటూ కూడా చర్చ అయితే నడుస్తుంది. సో ఒకవైపు ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా మొక్కలకు సంబంధించి కూడా పెంపకాలకు సంబంధించి మరొకరు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి మొక్కలను పెంచాలి, మొక్కల పెంపకాల ద్వారా మాత్రమే మనం ముందుకు వెళ్ళాలంటూ కూడా అందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. సో ఇలాంటి అంశాలను మరోసారి తెర మీదకి తీసుకొస్తే ప్రతి ఒక్కరూ మొక్కల నాటుగా పెంపకాలను మాత్రం ఎక్కువ చేసినట్లయితే మరొకసారి ఆక్సిజన్ పెంపుతో పాటు ఇటు ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ కూడా తగ్గుతూ కూడా ముందుకెళ్ళి తద్వారా వాతావరణంలో ఎంత మేరకైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు ఇటు పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కూడా దీనిపైన ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. ఒకసారి మనం ఈ యాంగిల్లో చూసినట్లయితే మొత్తంగా ఢిల్లీ నగరంలో ప్రధానమైన ప్రాంతంగా అని చెప్పుకోవాలి. ఐటీఓ నుంచి ఇటు మండీ హౌస్ గోల్ చక్కర్ కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, అలాగే ప్రగతి మైదాన్ కావచ్చు, భారత్ మండపం కావచ్చు, ఇలాంటి అన్ని ప్రాంతాలకు ప్రధానమైన కూడల్లో ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తమ ఆఫీస్ టైం కావచ్చు అందరూ కూడా బయటకు వచ్చి తమ పనుల విత్తంగా ఇటు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇటు వైద్య నిపుణులు కూడా చాలా అంశాలు అయితే చెప్తున్నారు. కేవలం మీకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకండి, మిగతా సందర్భాల్లో ఇంటి దగ్గర మాత్రం లేకపోతే ఆఫీసుల్లోనే స్టే చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ఢిల్లీలో మాత్రం ఒక భిన్నంగా అయితే రోడ్లపైన ట్రాఫిక్ అయితే చూసుకోవాలి. ఇలాంటి అంశాలని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఈ వాతావరణంలో ఇలాంటి మార్పులను క్లియర్ చేయడానికి ఏ విధంగా తమ నడుం బిగిస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.